రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలని రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. తన ఇంటితో పాటు సచివాలయంలోని కార్యాలయంలో ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రిస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలు అందించడం అందరి బాధ్యతన్న మంత్రి పచ్చదనం పెంపుతో పాటు ప్లాస్టిక్ వాడకం అరికట్టేందుకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలున్నాయని, విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్తో పరిసరాలు, గాలి, నీరు కలుషితమవుతున్నాయని కొండా సురేఖ వివరించారు. ప్రభుత్వ ప్రయత్నాల్లో ప్రజలంతా భాగస్వామ్యమై ప్లాస్టిక్ వినియోగాన్ని విధిగా తగ్గించాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. పొల్యూషన్ కాకుండా ఉండాలి, ఎన్విరాన్మెంట్ బాగా ఉండాలి. ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఒక ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా నేను ఒకటే మీకు సందేశం ఇవ్వాలనుకుంటా ఉన్నాను. ఇటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ దయచేసి యూజ్ చేయకండి. దీనివల్ల పర్యావరణంలో పరిరక్షణకు ప్రాబ్లం అవుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలి, మన పిల్లల ఆరోగ్యంగా ఉండాలి, మన భవిత ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ప్లాస్టిక్ను నిర్మూలించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రజలు ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా పర్యావరణ పరిరక్షణ కోసం మీరందరూ కూడా సహకరించాలని కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయకండి. ఇలాంటి గాజు బాటిల్స్ తీసుకోండి. అవసరమైతే గాజు గ్లాసులలో ఇలా పోసుకోండి. అంతే తప్పితే దయచేసి బాటిల్స్ వాడకండి. ఇది నా రిక్వెస్ట్. ఇది మన కోసం, మనందరి కోసం, మన భవిష్యత్తు కోసం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.